నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయిన ప్రధానమంత్రి పలు అభివృద్ధి అంశాలపై చర్చ బాపట్ల జిల్లా బల్లికురువలో క్వారీ ప్రమాదంలో 6 దుర్మరణం మరికొందరికి గాయాలు క్వారీ ప్రమాదంపై విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుజరాత్లో పలు నూతన రైళ్లను ప్రారంభించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు వర్ష సూచన ఇక వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి అంశాలపై ఇరువురు చర్చించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. 15 మంది ప్రయాణికులతో పృథ్వీనాథ్ ఆలయానికి వెళుతున్న బొలెరో వాహనం అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో జరిగిన ప్రాణ నష్టం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని సామాజిక మాధ్యమం ద్వారా ప్రకటించారు. యూపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. ఫిడే మహిళల చెస్ ప్రపంచ విజేతగా నిలిచిన దివ్య దేశ్ముఖ్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ సత్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దివ్య దేశ్ముఖ్ విజయం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలను సాధించాలని జస్టిస్ గవాయ్ ఆకాంక్షించారు. सबको आनंद है हमको इट्स अ प्लेजेंट सरप्राइज फॉर एवरीवन और पूरे देश के लिए खुशी का मौका है और नागरिक सत्कार हुआ तो उसका और महाराष्ट्र स्तर पे भी सत्कार होगा इसकी मुझे पूरी खातरी है और नेशनल लेवल पे भी सत्कार होगा। यानी दिव्या को जो कल पेपर में पढ़ने के बाद में जो खुशी हुई तो कोइंसिडेंटली आज मैं नागपुर आने वाला था एक फंक्शन के लिए, तो कल ही मैंने तय किया था कि मैं उसको मिलके उसको बधाई दूंगा और उसने जो भारत का नाम कमाया है और she has made India proud and I wish her all the best. May she reach highest success in whatever endeavors. బాపట్ల జిల్లా బల్లికురువలో నేడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ క్వారీలో బండరాళ్లు మీద పడడంతో 6 కార్మికులు దుర్మరణం పాలయ్యారు. 16 మంది కార్మికులు క్వారీలో పనిచేస్తుండగా అకస్మాత్తుగా బండరాళ్లు జారిపడ్డాయి. 6 మృతి చెందగా రాళ్లు తగిలి మరికొందరికి గాయాలయ్యాయి. మృతులంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారని అధికారులు ప్రకటించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అధికారులు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 9 వర్కర్స్ కింద పని చేసినప్పుడు నా వెనుక మీరు చూడవచ్చు ఒక రాక్ ఫాల్టీ రాక్ జారిపోయి కింద పడింది. దాంట్లో 2 చోట పడింది. ఒక చోట కింద ఒక 100 ఫీట్ పిట్లో టోటల్ 9 వర్కర్స్ పని చేస్తున్నారు. వారు అందరూ ఒడిశా నుండి. అది మార్నింగ్ అప్రాక్సిమేట్ 10:30-11 ఆ మధ్యలో జరిగింది. టోటల్ 4 ఆన్ ద స్పాట్ చనిపోయారు. ఒక 5 మెంబర్స్ని మేము హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. దాంట్లో 2 అక్కడ. బాపట్ల జిల్లాలోని బల్లికురువ క్వారీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుని కార్మికులు ప్రాణాలు కోల్పోయిన కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులతో మాట్లాడిన ఆయన
ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. గాయపడిన వారికి తక్షణమే అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అదే సమయంలో ఈ ప్రమాదం జరగడానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రానైట్ క్వారీ ప్రమాదంలో 6 కార్మికులు మృతి చెందడంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బల్లికురవ క్వారీ ప్రమాదంలో గాయపడిన వారిని బాపట్ల జిల్లా కలెక్టర్ జేవి మురళి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 14 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామన్నారు. తీవ్ర గాయాలు పాలైన ఇద్దరికి చెరో 10 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. వాళ్ళకి డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి ప్రాణాపాయం లేదు, అవుట్ ఆఫ్ డేంజర్. కానీ వాళ్ళు మళ్ళీ పనిలోకి రావాల్సిన పరిస్థితి అంటే చాలా నెలలు పడుతుంది. కాబట్టి వాళ్ళకి చెరొక 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మేము ఒప్పించి ఇప్పిస్తున్నాము. మైనింగ్ యాక్టివిటీ అభివృద్ధి జరిగే క్రమంలో ఏ సమాజంలోనైనా మైనింగ్ జరగాల్సిందే. మైనింగ్ జరగకుండా అభివృద్ధి సాధ్యం కాదు. మైనింగ్ జరిగే క్రమంలో సేఫ్టీ కూడా చాలా ముఖ్యం ఉంటుంది. బట్ ఎన్ని రకాల సేఫ్టీ మెజర్స్ తీసుకున్నా కూడా మైన్స్లో, క్వారీస్లో కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయి. మరి ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం విషయంలో మనం డీప్గా ఇప్పటికే నేను ఎస్పీతో మాట్లాడాను, డిఎస్పీతో మాట్లాడాను, మైనింగ్ డిఎంజిఓతో కూడా మాట్లాడాను. ఇవన్నీ మాట్లాడినప్పుడు మా వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ బ్లాస్టింగ్ అనేది జరగలేదు. కంట్రోల్ బ్లాస్టింగ్ కూడా ఇటీవల ఏం చేయలేదు. వర్షపు నీళ్ళకి ఏదైతే అవి ఆ మట్టిని కరిగించి ఆ ఫాల్టీ రాక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్లిడ్ అయిపోవడం వల్ల ప్రమాదవశాత్తు జరిగింది. ఇప్పటికే మీకు కూడా అందరికీ విజువల్స్ వచ్చాయి, సోషల్ మీడియాలో మీరు చూడొచ్చు. అక్కడెక్కడ ప్లాస్టింగ్ ఛాయలు కానీ లేవు. ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు ఈ నెల 15 నుంచి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాలలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం 13 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన సీరియల్ గ్రౌండ్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మార్చాలనేటువంటి తాపత్రయంతో ఆ రోజు 2014-19లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాలకొల్లులో ఉన్నటువంటి శ్మశాన వాటికి, ఎందుకంటే నేను అంతకుముందు ఎమ్మెల్యే కాకముందు ఈ మురికి నీరుతో ఉన్నటువంటి పరిస్థితి భరించలేనటువంటి దుర్వాసన. అంటే ముక్కు మూసుకుంటే శ్వాస ఆడదు, ముక్కు గాలి పీల్చుకుంటే దుర్గంధాన్ని భరించలేదు. ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి కళ్ళారా ఆ రోజు ఆ శ్మశాన వాటికలో భావించినటువంటి పరిస్థితి. ఆ యొక్క శ్మశాన వాటికి అత్యంత సుందరంగా ఒక పార్కు మాదిరిగా దాన్ని మనం తీర్చిదిద్దినటువంటి పరిస్థితి మీ అందరికీ. ఆటో కార్మికులకు ప్రభుత్వ పరంగా అండగా ఉండి ఆదుకుంటామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఆంధ్ర ఆటోవాలా సదస్సులో సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆటో కార్మికుల కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. నా కార్మికుల్లో ఎక్కువ ఐక్యత ఉండేది ఆటో కార్మికులే. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత సుమారు నా కింద 30,000 ఫ్యాక్టరీస్ ఉంటాయి. వాళ్ళకి సరైన యూనియన్ లేదు. వాళ్ళ తరపున ఏదో సమస్య వచ్చేటప్పటికి వాళ్ళు మాట్లాడాలంటే సరైన యూనియన్ లేదు. ఆ సందర్భంలో నేను ఆ మీటింగ్ లో ఖచ్చితంగా చెప్పాను, ఆటో కార్మికులకు ఉన్న ఐక్యత మీకు లేకపోయింది, అది చింతించవలసిన విషయం.
ఇప్పుడు అడుగుతున్నారు 15,000 రూపాయలది. ఆ ఇష్యూ కేబినెట్ ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం వల్లనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడం కోసమే ముఖ్యమంత్రి సింగపూర్ టూర్కి వెళ్లడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని మంత్రి వెల్లడించారు. చంద్రబాబు గారు చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది, లేకపోతే అపాయింట్మెంట్స్ కూడా వచ్చేది కాదు ఎవరితో కూడా. ప్రీవియస్ ఫ్యూ మంత్స్ బ్యాక్ కొంతమంది బ్యూరోక్రాట్స్ పోవడము, డిస్కస్ చేయడము, కన్విన్స్ చేయడము, చంద్రబాబు గారు లీడర్షిప్ గురించి మరీ వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దెన్ దే యాక్సెప్టెడ్ టు గివ్ అపాయింట్మెంట్స్. అండ్ దెన్ ఎందుకంటే సింగపూర్ అనేది ఆ కంట్రీని చాలా హై లెవెల్లో చూస్తారండి వరల్డ్ ఓవర్. సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్కి మేము పెట్టుబడులు పెట్టాము, వాళ్ళతో ఇంకా ఫ్యూచర్ అనేది ఉండదు ఆంధ్రప్రదేశ్ కంటే అంటే ఇట్ విల్ గివ్ ఎ రాంగ్ ఇంపాక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో దానికోసము అవన్నీ సెటిల్ చేసుకునేకి మరీ రికవర్ చేసుకొని వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేదానికి ఈ పర్యటన చేయడం జరిగింది. బిగ్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్. ఎందుకంటే సింగపూర్ గవర్నమెంట్ మన పైన ఉండే నెగటివిటీని అంతా పోగొట్టుకొని దే ఆర్ గోయింగ్ టు వర్క్ టుగెదర్, వీఆర్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ విల్ ఫ్లో అండి. ఇప్పటికే నేను కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఈరోజు చిత్తూరుకు చేరుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి రోడ్డు మార్గంలో వెళుతూ చిత్తూరులోని R&B అతిథి గృహం చేరుకున్నారు. గవర్నర్కు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల్లో పెను మార్పులు తీసుకొస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తిరుపతిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పీఎం ఆవాస్ యోజన, ముద్రా యోజన, బేటీ బచావో, బేటీ పఢావో వంటి ఎన్నో పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. రైతులకు కానీ ప్రజానికానికి కానీ దాని ద్వారా లబ్ధి జరుగుతుంది. ఈరోజు మనము రహదారుల మీద పెట్టే పెట్టుబడి ₹1 అయితే దాన్ని 1 సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటే అది ₹2.20 అవుతుంది. అది పూర్తి అవుతూనే దాని విలువ అంత పెరుగుతుంది. ఇవన్నీ కాకుండా దానికి అనుగుణంగా సిమెంట్ కావాలా, తారు కావాలా, లేదా మట్టి కావాలా, లేదా స్టీల్ కావాలా, వీటికి ఆ పరిశ్రమలు వస్తాయి. అంటే పరిశ్రమలు ఎక్కువ వస్తే ఉద్యోగాల అవకాశాలు కూడా, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇవన్నీ కాకుండా కొన్ని వేల మందో, లక్షల మందో స్కిల్డ్ లేబర్ కావాలా, సివిల్ ఇంజనీర్లు కావాలా, సూపర్వైజర్లు కావాలా. తద్వారా ఈ దేశంలో 145 కోట్ల జనాభా ఉన్న దేశంలో 85 కోట్ల మంది దాదాపు 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అయితే ఇంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించాలంటే ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. ఒకవైపు సంపదను సృష్టిస్తేనే రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చరిత్రలో గిరిజన న్యాయ జాగృతి కీలక మైలురాయని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రవినాథ్ తిల్హారీ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పరిపాలనా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఏకుండూరులో గిరిజన న్యాయ జాగృతి పేరుతో శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ రవినాథ్ తిల్హారీ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను గిరిజనులు పొందేలా చేయి కలుపుదామని జస్టిస్ రవినాథ్ తిల్హారీ పిలుపునిచ్చారు. So the establishment of the medical camp and the legal aid clinic represents our holistic approach to tribal empowerment. These facilities are not temporary measures but permanent commitments to serve this community with dignity and effectiveness. The recent NASA Samvad Scheme 2025, that is strengthening access to justice for the marginalized, vulnerable Adivasis and denotified or nomadic tribes, forms the backbone of our strategy. It promotes dialogue between tribal communities and legal authorities, which ensures access to justice and empowers local volunteers to address.
ఇప్పుడు ప్రకటనలో. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకొని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। इस अभियान का नारा टीबी संबंधित भेदभाव को मिटाओ, देश को टीबी मुक्त बनाओ। एक्टिव टीबी रोगी के करीबी संपर्क में आने से टीबी फैल सकता है, लेकिन नियमित उपचार शुरू होते ही टीबी रोगी से दूसरों में बीमारी का संक्रमण बंद हो जाता है। यहाँ तक कि सिर्फ हाथ मिलाने या टीबी रोगी के साथ समय बिताने से टीबी नहीं फैलता। तो बताइए आप, जब टीबी की जांच और उपचार है आसान, तो डर या भेदभाव की कैसी बात? ना शर्माना, ना घबराना, टीबी की जांच करवाना। टीबी के लक्षण होने पर तुरंत अपने नजदीकी निजी या सरकारी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में जाएं। इस संदेश को औरों तक पहुंचाकर आइए टीबी को जड़ से मिटाएं। हमें इन मरीजों को ज्यादा से ज्यादा जागरूक करने पर भी उतना ही ध्यान देना होगा। डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। తిరిగి వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది తుహిన్ కుమార్ గేదెల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రేపు ఆయన ప్రమాణం చేయనున్నారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయన నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరనుంది. ప్రజల ప్రాణాలను కాపాడే అవయవదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో అవయవదానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ అవయవదానంపై అవగాహన చాలా తక్కువగా ఉందని, ఎందరో జీవితాల్లో వెలుగు నింపే ఈ గొప్ప కార్యక్రమంపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్గన్ డొనేషన్ గురించి మాట్లాడడానికి కూడా ముందుకొచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మన దగ్గర. సో ఖచ్చితంగా యాజ్ అ కలెక్టర్గా అంటే ఆ ఒక పోస్టు కొంతవరకు విజిబిలిటీ తీసుకురావడం జరుగుతాయి. సో నేను ఇక్కడ వచ్చేసినట్లు అయితే ఖచ్చితంగా కొద్దిగా పెద్ద లెవెల్లో ప్రెస్ వాళ్ళందరూ కూడా కవర్ చేసుకుంటారు, మిగిలిన వాళ్ళు దాని గురించి అర్థం చేసుకుంటారు. ఆ ఒక ఉద్దేశంతోనే ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అటెండ్ చేయాలని అనుకున్నాము. సో దాని కాబట్టి వచ్చాము. ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ గురించి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు అంటే రకరకాల యాక్టివిటీస్ చేసుకుంటాము. అండ్ దీని మీద చాలా వరకు నాకు కూడా అవగాహన లేదు, ఎందుకంటే ఏ విధంగా చేసుకోవాలి, దీనిది రూల్స్ ఎలా ఉన్నాయి, మన దగ్గర ఏ విధంగా చేస్తే ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, చాలా వరకు కూడా నాకు కూడా అవగాహన లేదు. సో ఖచ్చితంగా సూపరింటెండెంట్ జీజీహెచ్ ఉన్నారు, అదేవిధంగా ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్, ఆల్ హాస్పిటల్స్ ఎండీస్ అందరూ ఉన్నారు ఇక్కడ. సో ఖచ్చితంగా జిల్లా స్థాయిలో అయితే కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గుజరాత్లో పలు రైళ్లను ప్రారంభించారు. భావనగర్లో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా భావనగర్, అయోధ్య, కాంట్ వీక్లీ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అంతేకాకుండా రేవా, పుణే, జబల్పూర్, రాయ్పూర్ల మధ్య నడిచే రైళ్లను వర్చువల్గా ప్రారంభించారు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లను అనుసంధానించే ఉద్దేశంతో ఈ రైళ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ రైల్వేలో నూతన మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. పలు రకాల కొత్త తరహా రైళ్లతో పాటు రైల్వే వ్యవస్థను పూర్తిగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. बहुत ही गौरव की बात है कि माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के बहुत बड़े विजन के साथ रेलवे में एक बड़ा परिवर्तन हो रहा है। नई पटरियां बन रही है, नई तरह की ट्रेन्स आ रही हैं। ट्रेन को साफ रखना, स्टेशन को साफ रखना, नए स्टेशन बनाना, कई तरह के काम हाथ में लिए गए हैं। और आज बहुत खुशी की बात है कि भावनगर से अयोध्या धाम को जोड़ने वाली नई ट्रेन आज चालू हुई है। मैं सभी भावनगर के निवासियों को और रास्ते में पड़ने वाले सभी
स्टेशनों पे और बड़े शहरों में रहने वाले सभी साथियों का आज अभिनंदन करता हूं। इसी तरह से आज मध्य प्रदेश में 2 गाड़ियां रवाना हुई है, एक रीवा से पुणे और दूसरी जबलपुर से रायपुर। वहां पर भी గత కొన్ని దశాబ్దాలుగా లక్షద్వీప్ ఎదుర్కొంటున్న తాగునీటి కొరత తొలగిపోయిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. లక్షద్వీప్ నేడు కావలసినంత నీటిని కలిగి ఉండడమే కాకుండా నీటి మిగులు కూడా సాధించిందని సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలు దృఢ సంకల్పంతో ఇటువంటి ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. Because one day when I spoke in the parliament, and I think everybody right from the top to the bottom were not actually aware. They were quite taken aback. They were also pleasantly amused when we said that we have set up nearly 6 plants in Lakshadweep. I think this is one of the social media. A lot of stories to tell. There's a famous English proverb, water, water everywhere, water to drink. And Lakshadweep was the best personification of that. Situated all along the water and you didn't have potable water. Similar was also a situation when I was in the northeast in Cherrapunji. The heaviest rainfall, but no potable water, because everything would go wasted in the flood. There we started water harvesting. Here we found another means, desalination, the first of its kind possibly, or one of the first in the world, where you could actually use the same saline water, separated, isolated from the salt, and then use it for potable. And 1.5 lakh litre per day is the amount of water. It's not a small amount. Had there been an island closer to that, you could have even supplied that. So an island which had for years and centuries suffered from భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో 6.4% జీడీపీ వృద్ధిని నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే. 2025-26 ఆర్థిక సంవత్సరంతో పాటు 2026-27 ఆర్థిక సంవత్సరంలో 6.4 జీడీపీ వృద్ధిని నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే నవభారతం వేగంగా అభివృద్ధి చెందుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఓటర్ల జాబితాను సిద్ధం చేయడానికి సహాయపడే బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓల వార్షిక వేతనం రెట్టింపు చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. బీఎల్ఓలకు 2015 నుంచి ఏడాదికి 6,000 చెల్లిస్తున్నారు. ఈసీ ప్రకటనతో వీరి వార్షిక ఆదాయం 12,000 కానుంది. జాబితాలో ఓటర్లను చేర్చడం, తొలగించడం బీఎల్ఓల విధి. ఈసీ కొత్త నియమాల ప్రకారం బూత్కి 1,200 లోపే ఓటర్లు ఉండనున్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ గత సంవత్సరం డిసెంబర్లో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దీనిలో భాగంగా ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నేడు దేశవ్యాప్తంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లోని ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా ఉన్నారు. ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు సైక్లింగ్ చక్కగా ఉపయోగపడుతుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. इस चीज़ को अप्रिशिएट करूंगा क्योंकि गवर्नमेंट इस चीज़ को बहुत सही कर रही है ताकि लोग फिट रह सके और ये लोग अपने साइकिल की जर्नी को स्टार्ट कर पाए। ये बहुत अच्छा वे है इस चीज़ के लिए। बहुत अच्छा इवेंट है ये, हर संडे होता है। साइकिल मतलब साइकिल चलाने के लिए लोग इंकरेज करते हैं। लोग हमेशा गाड़ियाँ वगैरह से घूमते रहते हैं तो सही बात नहीं है। छोटी मोटी जगह के लिए हर जगह बाइक कार उठा लेते हैं। अच्छी बात है कि लोग साइकिल वगैरह पे इतना ध्यान दे रहे हैं दोबारा से, तो हमें साइकिल छोटी मोटी जगह पर तो हमें साइकिल लेके जानी चाहिए। पोस्ट ऑफिस की तरफ से हमारे को इंडिया पोस्ट वालों ने निमंत्रण किया था और हम यहाँ आए, बड़ा एंजॉय करा और आने वाली जनरेशन को भी कहते हैं कि आप यहाँ पर पार्टिसिपेट करें।
రాష్ట్రపతి భవన్లోని అతి సుందరమైన అమృత్ ఉద్యాన్ను ప్రజల సందర్శనార్థం ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 14 వరకు తెరవనున్నారు. సందర్శించాలనుకునేవారు రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 35వ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నాక కియోస్కుల ద్వారా కూడా స్లాట్ను బుక్ చేసుకోవచ్చు. జపాన్లో జరుగుతున్న వరల్డ్స్ ఎక్స్పో 2025 ఘనంగా కొనసాగుతోంది. ఒసాకా వేదికగా జరుగుతున్న ఈ ఎక్స్పోలో భారత పెవిలియన్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు 20,000 మంది భారత పెవిలియన్ను సందర్శించారు. భారత సాంస్కృతిక వారసత్వం, అంతరిక్ష విజయాలు, హస్తకళల గొప్పతనం వంటి అంశాలను ఈ పెవిలియన్కు ద్వారా సందర్శకులు తెలుసుకుంటున్నారు. భూ పరిహార సమస్యల కారణంగా సంవత్సరాల పాటు నిలిచిపోయిన భారతదేశంలోని బత్నహా నుండి నేపాల్లోని కతహరి వరకు నిర్మిస్తున్న 18.5 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం తిరిగి ప్రారంభమైంది. భారత్ తమ వైపున ఉన్న 5 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేసింది. అయితే నేపాల్లోని 13.6 కిలోమీటర్ల రైల్వే లైన్ భూ వివాదాల కారణంగా నిలిచిపోయింది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఈ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. రైల్వే స్టేషన్ యార్డుకు ఫెన్సింగ్ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. త్వరలోనే మట్టిని నింపే పనులు కూడా ప్రారంభమవుతాయి. ఈ రైలు మార్గం పూర్తయితే ఇరు దేశాల మధ్య వాణిజ్య రవాణా సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం ప్రకటించింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు షారుఖ్ ఖాన్ జవాన్, విక్రాంత్ మస్సే 12th ఫెయిల్ చిత్రాలు ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డుల కోసం అత్యుత్తమ చిత్రాన్ని ఎంపిక చేసే ప్రక్రియ కష్టంగా సాగిందని పురస్కారాల ఎంపిక చేసిన జ్యూరీ హెడ్ అశుతోష్ గోవారికర్ తెలిపారు. అవార్డుల ఎంపిక విశేషాలను అశుతోష్ దూరదర్శన్తో పంచుకున్నారు. షారుఖ్ ఖాన్తో సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ గౌరవం షారుఖ్ ఖాన్ కృషి, ప్రయాణానికి ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు. तो हमारे deliberations, discussions बहुत हुए हर फिल्म पे, because ultimately this is such an award, the National Film Award makes careers also. I'm very fortunate कि ये हुआ, but yes, it is true that इतने सालों में उसे नेशनल अवार्ड नहीं मिला था इतने लंबे करियर में. बट वो ऐसी बात है कि कभी-कभी वो it's the whole, every jury has its own brain and has its own way of selecting films. చాలా మందికి ఉదయం లేవగానే కాఫీ తాగితేనే గానీ తెల్లవారదు. అలాంటి కాఫీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం కర్ణాటకలోని చిక్కమంగళూరు. ఈ ప్రాంతాన్ని కాఫీ ల్యాండ్ ఆఫ్ కర్ణాటక అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత గల కాఫీ పండించే ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ కాఫీ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాఫీ మ్యూజియం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ మ్యూజియం కాఫీ యొక్క పుట్టుక, కాఫీ గింజలను ప్రాసెస్ చేసే పద్ధతుల గురించి, ప్రపంచంలోని వివిధ రకాల కాఫీ గింజల గురించి సమగ్ర సమాచారాన్ని తెలియజేస్తుంది. కాఫీ బోర్డు శాస్త్రవేత్త అనసూయ మాట్లాడుతూ ప్రపంచంలో ఈ తరహా మ్యూజియంలు 5 మాత్రమే ఉన్నాయని, ఇక్కడ కాఫీ యంత్రాల గురించి సరైన వివరణ, సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ಪಾಲಿಶ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ನಾವು ಗ್ರೇಡಿಂಗ್ ಪ್ರೀಮಿಯಂ ಗ್ರೇಡ್ ನಾವು ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ. ನಾವು 100 ಡಿಗ್ರಿ ಟೆಂಪರೇಚರ್ ಅನ್ನು ನಾವು ಕೂಲ್ ಮಾಡಿ ನಾವು ಕಾಫಿನ ಅರೇಬಿಕಾ ಚಿಕ್ಕಮಂಗ್ ಬಾಬಾಬೂರ್ಗ್ ಅಂತ 100% ಅರೇಬಿಕಾ 30 ಇದು స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెలలో BSNL ఆజాదీగా ఆఫర్ను ప్రవేశపెట్టింది. ఈ నెలలో BSNL కొత్త సిమ్ పూర్తిగా ఉచితమని, కేవలం ₹1 రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల అపరిమిత కాల్స్, ప్రతిరోజు 2 GB డేటా వర్తిస్తుందని ఆ సంస్థ అధికారులు తెలిపారు. ఇతర నెట్వర్క్ నుంచి పోర్ట్ అయిన వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందన్నారు. వినియోగదారులు BSNL సేవా కేంద్రం లేదా రిటైలర్ను సందర్శించి ఉచిత ఆఫర్ను పొందవచ్చునన్నారు. 4G సర్వీసులను ప్రారంభించిన తర్వాత డేటా స్పీడ్లో మెరుగైన వృద్ధి నమోదైందని పేర్కొన్నారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు. తాజాగా జరిగిన దాడుల్లో 18 మంది పౌరులు మరణించారని స్థానిక వైద్య అధికారులు తెలిపారు. వీరిలో 8 మంది ఆహారానికై ఆకలితో పడిగాపులు కాస్తూ ఇజ్రాయెల్ తోటాలకు బలైన అన్నార్తులుండడం శోచనీయం. మిగిలిన 10 మంది మధ్య దక్షిణ గాజా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో మరణించారు. అయితే తాము నిర్వహిస్తున్న సహాయ కేంద్రాల వద్ద అలాంటిదేదీ జరగలేదని జీహెచ్ఎఫ్ పేర్కొంది. మరోవైపు పోషకాహార లోపంతో 7 పాలస్తీనీయులు గడిచిన 24 గంటల్లో మరణించారని స్థానిక ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక వాతావరణ విషయానికి వస్తే రాష్ట్రంపై ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.